మనకి సర్ఛార్జ్ కానీ ఎక్స్ట్రా ఛార్జ్ కానీ ఏమీ వసూలు చేయొద్దు అంటే ఇలా చూడండి. మనకు సంబంధించి ఎల్పిజి సర్ఛార్జ్ అట్ విల్ మేక్స్ డైనెట్స్ సీ రెడ్ అంటే మనం ఇలా హాయిగా కాలర్ వేసేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ ఎల్పిజి సర్ఛార్జ్ హోటల్స్ ఛార్జ్ ఎక్స్ట్రా 10 to 100 రూపీస్ డిస్పైట్ బ్యాన్. చదువుతున్నారు కదా, అంటే ఆలోచించండి. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ఓపెన్గానే చెప్తుంది, ఏది ఎవరైనా సరే ఎక్స్ట్రా తీసుకుంటే చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినందుకు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని. కానీ వీళ్ళు తీసుకుంటానే ఉన్నారు. మనం ఏం చేయాలి? ఆస్క్ ద రెస్టారెంట్ టు రిమూవ్ ద సర్ఛార్జ్ చేస్తారు మరి. లేదంటే కాల్ ద నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఎట్ 1915 అండ్ లాడ్జ్ ఏ కంప్లైంట్. ఫైల్ ఏ కంప్లైంట్ ఆన్ ఈ జాగృతి పోర్టల్. సబ్మిట్ ఏ గ్రీవియన్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ సిసిపిఏ. ఏది మనకు 100 రూపాయలు ఫైన్ వేసారని చెప్పేసి ఇటు కంప్లైంట్ చేస్తామా? చేయకపోతే సాగుతూనే ఉంటుంది కదా. దే టోల్డ్ అస్ at the counter that prices have gone up due to the LPG shortage, so we have to pay extra. But if it's a genuine cost, it should be clearly mentioned, not asked separately like this. సింధు అనే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక యువతి చెప్పిందట, మార్కెటింగ్ ప్రొఫెషనల్. అఫ్కోర్స్ ఒక్క సింధు మాత్రమే కాదు, ఎవరైనా సరే ఇలాంటి సందర్భాన్ని ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు మేము ఈ టీ తాగుతున్నాము, ఇది ఆల్రెడీ ఈ మధ్యకాలంలోనే రేట్ పెంచారు కాబట్టి పెంచాల. కానీ అదే హోటల్లో టిఫిన్ రేట్లు పెరిగాయి. ఎందుకు? గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి కాబట్టి అంటారు. దాన్ని మనం ఏమని జస్టిఫై చేస్తాం? చాలా రోజుల ముందే, అంటే యుద్ధం ప్రారంభమై 37 రోజులు అయింది కదా, చాలా రోజుల ముందే మనం ఒక వీడియోలో చెప్పాం, రేట్లు పెంచుతారు వీళ్ళు. రేట్లు పెంచారు అనడానికి మనం ఏం ప్రూఫ్ చూపిస్తాము? ఫలానా రేటు 30. ఇప్పుడు ఒక సోప్ మీద ఉంటుంది 35 రూపీస్ అని, అది సడన్గా 37 రూపీస్ చేసి అమ్మితే ఇదిగోండి ఇది 35 ఉంది 37కి అమ్ముతున్నాడు అనొచ్చు. కానీ హోటల్లో ఒక రేటుకి మనం ఎట్లా ప్రూవ్ చేస్తాము ఇదే ఎంఆర్పి అని? ఇది కదా ప్రశ్న. వాడేం చెప్తాడు తర్వాత? పప్పు రేట్లు పెరిగినాయి సార్, ఆయిల్ రేట్లు పెరిగినాయి సార్, ఇవన్నీ పెరిగినాయి సార్, మేము ఎట్లా తగ్గించాలి అందుకనే పెంచాము అంటారు. దానికి ఎవడు సమాధానం చెప్పగలడు? ఫైనల్ ఆన్సర్ ఒకటి, నీకు ఇష్టమైతే తిను, లేకపోతే వెళ్ళిపో. దీనికి ఎవడని చెప్పగలడా? అందుకే ఇలాంటి చట్టాలు ఆదేశాలు ఎప్పుడు చట్టుబండలు ఎందుకైతే అంటే ఇదిగో ఇట్లాంటివి చూసినప్పుడు 10 to 100 రూపీస్ డెస్పైట్ బ్యాన్ అంటే మనం రాసుకోవడానికి పనికి వస్తుంది. కానీ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి కంప్లైంట్ చేస్తే మనకు వచ్చే రిప్లైలు ఏముంటాయి? మీ బిల్లు చూపించండి, విచారణకి హాజరుగండి, ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా. రేటు పెంచడం అనేది ఎవరు ఎలా పోనీ కంప్లైంట్ చేయకుండా ఉందామా అంటే కంప్లైంట్ చేయకుండా మాత్రం వాళ్ళకి మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఒక కంప్లైంట్ ఉండాలి, కంప్లైంట్ మీద యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ ఎలా ఉండాలి? వినియోగదారుడు నీకు కంప్లైంట్ చేసిన తర్వాత అది నిజమా కాదా అని నిర్ధారణ చేయడంతోనే ఉండాలి. కానీ కంప్లైంట్ చేసిన వాడినే పట్టకపోయి వాడే నిందితుడిలాగా చేయకూడదు కదా. ఏమో కంప్లైంట్ చేసినప్పుడు ఏమైనా తగ్గుతాయేమో చూడాలి. అలాంటి కేసులు నాకు తెలిసి అయితే ఈ 10-5 రూపాయలు పెరిగినప్పుడు మన కళ్ళ ముందే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు 200 పెరిగింది. ఆల్రెడీ వాళ్ళు బ్లాక్లో కొంటున్నామని చెప్తారు, మనం కాదు అని చెప్పలేము. రేటు పెరిగినప్పుడు వాడు తదనుగుణంగా ఉత్పత్తుల రేట్లు కూడా పెంచుతాడు కదా. అందులో సందేహం ఏముంది? ఇలా చిన్న పిల్లలతో ఇలా వాకింగ్ చేయడం కూడా చాలా ఉత్తమమైన వ్యాయామ విద్యగా చెప్పవచ్చు మనం. మధ్య మధ్యలో ఇలాంటి చమక్కలు పార్కులో అది కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద చేయాలి, ఎలా చేయాలి, చేసిన తర్వాత ఫలితమైంది. మన ఆత్మతృప్తికి తప్పితే ఏమన్నా మిగులుతుందా మనకి? ఈ వార్త చూసినప్పుడు అనిపించింది అనమాట. అది దాండా విషయ.